నమస్తే అండి. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ విత్ మీనా. ఈరోజు మనం కాకరకాయ మసాలా ఫ్రై చేద్దాం. ఇది అసలు చేదే ఉండదు. మనం దీంట్లో బెల్లం కూడా వాడాల్సిన అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అర కేజీ కాకరకాయలను తీసుకుని ఒక బాండీలో వేసి అవి ములిగేంత వరకు వాటర్ పోయాలి. ఇక్కడ నేను 10 రెడ్ చిల్లీస్ తీసుకున్నాను. లేని వాళ్ళు ఎండుమిర్చి అయినా వాడుకోవచ్చు. వీటిని 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వీటిని చక్రాల్లా కట్ చేసుకోవాలి. కొంచెం లావుగానే కట్ చేసుకోవాలి, లేదంటే వేగేటప్పుడు విరిగిపోతాయి. కూరకి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకుని కాకరకాయ ముక్కల్ని కొన్ని ముక్కల్ని యాడ్ చేసుకుంటూ వేయించి పక్కన పెట్టుకోవాలి. మసాలాని తయారు చేసుకుందాం. ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఒక ఆనియన్, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ కొరియండర్ సీడ్స్, 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తటి పేస్ట్లో మిక్సీ పట్టుకున్న తర్వాత మనం కాకరకాయ ముక్కలు వేయించి పక్కన పెట్టుకున్న ఆయిల్లోనే ఈ మసాలాను వేసి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా నూనె పైకి తేలిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఆ మసాలా అంతా ముక్కలకు పట్టేంత వరకు కలుపుకుని ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో ఉడికించుకోండి. వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.